I4 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా స్థాయి కార్యశాల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, జిల్లా ప్రభారి జె శ్రీకాంత్, స్థానిక సంస్థల జిల్లా కన్వీనర్ మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, జిల్లా అధ్యక్షులు కొప్పుల రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ నేతలు సమాయత్తం కావాలన్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని అన్ని స్థానాల్లో పోటీకి సన్నద్ధం కావాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వార్డు సభ్యులతో పాటు అన్ని పోటీల్లో 6,000 మంది పోటీకి సిద్ధం అవ్వాలన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు విజయం సాధించేలా ముఖ్య నేతలు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి కాషాయ జెండా ఎగురవేయాలన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటగిరి శివరాజు, పూనం చంద్, లాహోటి మాధవరెడ్డి, ఎన్ఏ ఈశ్వరప్ప, మిట్టా పరమేశ్వర రెడ్డి, యు రమేష్ కుమార్, మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత, లక్ష్మీకాంత్, వివిధ మండలాల నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా గ్రామ పంచాయతీలో ఏం చేసింది, ఎన్ని నిధులు ఇచ్చింది ఈ సంవత్సరంన్నరలో, ఇవన్నీ కూడా మీరే తెలియాలి. సర్పంచ్ ఎలక్షన్స్ లకి సింబల్ ఉండదు, కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీకి మాత్రం భారతీయ జనతా పార్టీ సింబల్ ఉంటుంది. కానీ సర్పంచ్ ఎలక్షన్స్ లో ప్రతి సర్పంచ్ కి 10 మందో 15 మందో వార్డ్ మెంబర్లు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ నుండి కంటెస్ట్ చేయాలా. ఒక కార్యకర్త నేను సర్పంచ్, నా ఊర్లో సర్పంచ్ లాగా నేను కంటెస్ట్ చేసినాను, నేను ఒక వార్డ్ మెంబర్ లాగా కంటెస్ట్ చేసినాను అనేది తెలియజేయాలి. నేను మండల అధ్యక్షులకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ ఊర్లో మీకు మినిమం 30 ఊర్లో 25 ఊర్లో ఉండే ఈ ఊర్లో రేపటి ఉండే తిరిగి ఏం చేయాలా, ఏ ఊర్లో మన కార్యకర్తలు ఉన్నారు, ఏ ఊర్లో సర్పంచ్ నిల్చోబోతాడు, ఏ ఊర్లో వార్డ్ మెంబర్ గా నిల్చోబెడతారు అనేది ఐడెంటిఫికేషన్ మీరే చేయాలి. దయచేసి మండల అధ్యక్షులందరూ కూడా, మీకు కుల సంఘాలందరూ తెలుసుంటారు, మీ మండలంలో మిగతా పెద్దవాళ్ళు తెలుసుంటారు. మనం అందరినీ కూడా కలుపుకోవాలి. ఈ లోకల్ ఎలక్షన్స్ లో పాత అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఎప్పటి ఇంకా బతికే ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ కూడా కలుపుకోవాలి. ఈ రోజు ఏ రకంగా మనం ఈ సమావేశం పెట్టుకుంటున్నామో మీ మండలాల్లో కూడా కార్యశాల నడుస్తుంది. మీ నేతృత్వంలో కార్యశాల నడిచేటప్పుడు ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తని పిలవకుండా పెట్టారు. కొత్త పాత ఎవరు కాకుండా కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఆ కార్యకర్త మీటింగ్ కి రావాలా. ఎందుకంటే రేపు లోకల్ ఎలక్షన్ శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంపై చూస్తున్నారు, అమిత్ షా గారి నాయకత్వంపై చూస్తున్నారు, జేపీ నడ్డా గారి నాయకత్వంపై చూస్తున్నారు, ఇక్కడ నాయకత్వం చూస్తున్నారు. ఇక్కడ మీ లోకల్లో మీ ఎంపీ గారి నాయకత్వం, మీ ఎంపీ గారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మీరు చూసి వస్తున్నారు. ఆయన ఎంపీ ఫండ్స్ ఎక్కడెక్కడ గ్రామాలలో యూటిలైజ్ అవుతుందో, ఎక్కడెక్కడ కావాలో, మీకు ఎప్పుడు కావాలో అది ఎప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు. వివిధ పార్టీల కొన్ని పార్టీలు పైసలు పారవోసి లేకుంటే భయపెట్టించి ఓట్లు తెచ్చుకుంటారు. కొన్ని పార్టీలు అబద్ధాలు చెప్పి ఇది ఇస్తా అని ఓట్లు తెచ్చుకుంటారు. కానీ మొన్న ఎంపీ ఎలక్షన్ అయినా, అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా, అప్పుడు
మనము ఏమి ఇస్తామని చెప్పినాం. మనము నిరుద్యోగులకు 4000 ఇస్తామని చెప్పినామా? తులం బంగారం ఇస్తామని చెప్పినామా? భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తామని చెప్పినావా? దళితులకు 10 లక్షలు ఇస్తామని చెప్పినావా? లేదు. అయితే అటువంటిప్పుడు ఎట్లా గెలుస్తాం? ప్రజలకు అర్థమైంది ఏంటంటే బీజేపీ మాటలు తక్కువ, పని ఎక్కువ చేస్తారని. అటువంటిప్పుడు ఈ రాజకీయ వాతావరణంలో ఈ రాష్ట్రంలో విపరీతంగా ఖరాబ్ అయిపోయింది గత 10 ఏళ్లలో. అటువంటి పరిస్థితుల్లో మనకు ఓటేసిందంటే ప్రజల మన మీద నమ్మకం ఉందని. కొందరు పార్టీ అభ్యర్థం కొరకు మేము 2 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాము, 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామన్నాము. నేను కూడా అది పెడతామని మన పార్టీ పెద్దలకు చెప్తే బీజేపీ పార్టీకి ఇన్సూరెన్స్ 5 లక్షల ఇన్సూరెన్స్ కొరకు జాయిన్ కావద్దు, వాళ్ళకి సిద్ధాంతం నచ్చితే మన పార్టీ నచ్చితే జాయిన్ కావాలి, మనకేం అవసరం లేదన్నారు. నాకు నమ్మకం వచ్చింది, మన ప్రాంత ప్రజలకు తెలుసు నమ్మకము నిజంగానే వాళ్ళు చూసింది 10 ఏళ్ళు. ఇప్పుడు మార్పు కోరుతున్నారు. ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మొద్దో వాళ్ళు గుర్తించింది. ఈ వాతావరణం మనము మంచిగా పనిచేసుకుంటే తప్పనిసరిగా గెలవాలి. కానీ అన్ని పార్టీల సమస్యలు ఉంటాయి, మన పార్టీలు కూడా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు వేరే పార్టీల కంటే ఎక్కువ ఉండవచ్చు. ఆ సమస్యలు నువ్వో తీరు ఆలోచన, నేనో తీరు ఆలోచన ఉండొచ్చు, నువ్వో గ్రూప్ నేనో గ్రూప్ ఉండొచ్చు. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఎక్కువ సమస్యలు ఎక్కడైతే పార్టీ బలంగా ఉంటుందో అక్కడ ఉండే. పార్టీ వీక్ ఉన్న దగ్గరనే. ఎందుకు నేను మొన్న కూడా చెప్పినది ఏంటంటే మన వికారాబాద్ జిల్లాకు వస్తే అందరూ మంచిగా ఉంటారు, నాతోటే అందరూ మంచిగా ఉంటారు, పనిచేసి. కానీ వికారాబాద్ జిల్లాకు వస్తే అంత మంచి కార్యకర్తలు ఉన్నా కూడా ఇది రాజకీయ పార్టీ తీరుగా వికారాబాద్ జిల్లా బీజేపీ. మన రంగారెడ్డి జిల్లాకు పోతే నిజంగానే ఎలక్షన్స్ ఎక్కడ కొట్టాలనో తెలుసు. ఇక్కడ మంచిగున్నా భారత్ మాత గుండెలున్నా కానీ ఎలక్షన్స్ ఎక్కడ కొట్టాలనో, ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కొట్టాలనో మన వాళ్ళకు తెలియదు అనిపిస్తుంది. ఇది ఒక పొలిటికల్ పార్టీ తీరుగా ఉండదు అనిపిస్తుంది. దానికి కారణాలు ఒకటి ఏంటంటే మనము పోయిన ఎన్నికలలో సర్పంచ్ ఎలక్షన్స్ అలా, ఎంపీటీసీ ఎలక్షన్స్ అలా, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అలా ఇతర పార్టీ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ 540 గ్రామ పంచాయతీలు ఉంటే వాళ్ళకి 540 కంటే ఎక్కువ సర్పంచ్ క్యాండిడేట్ ఉంటారు. వార్డ్ మెంబర్లు ఉంటే 60,000 వార్డ్ మెంబర్లు ఉంటే 60,000 వార్డ్ మెంబర్లు టిఆర్ఎస్ ఉంటాయి, కాంగ్రెస్ ఉంటాయి. కానీ మన దగ్గర ఇంతకు ముందు ఎలక్షన్స్ అలా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్ని సీట్లున్నా కూడా అన్ని సీట్లు ఆ ఇతర పార్టీ పోరాడుతుండే. కానీ మన పార్టీలో ఇంతకు ముందు ప్రతి సర్పంచ్ 20% అంటే ఓన్లీ 100 సర్పంచ్ క్యాండిడేట్లే ఉండే. గెలుపు ఓటం వేరే, కానీ నిలవడం చాలా ఇంపార్టెంట్. నిలబడితే మనము ఆలోచించే విధానం మారుతుంది, కొన్ని మన గుణాలు కూడా మారుతాయి, మంచిదికే మారుతాయి. ఎందుకంటే ఎలక్షన్స్ నిలబడితే ఒక వార్డ్ మెంబర్గా నిలబడ్డా, ఒక ఎంపీగా నిలబడ్డా కూడా అప్పుడు ఎలక్షన్స్ వరకు మనకు ప్రతి ఒక్కరు ఓటు కావాలి. ప్రతి ఒక్కరు మనోడే, వాడు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరు మనోడే. అప్పుడు ఏమైందంటే పార్టీ అంతా ఒకటైతుంది. అందుకే ఎంపీ ఎలక్షన్స్ పార్టీ ఒకటైంది, కానీ ఎమ్మెల్యే సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షన్ మనకు నిలబడలేదు. ఎట్లా ఒకటైతుంది? ఒకవేళ నాకు మీరు ఇష్టం లేకున్నా కూడా తను
తను ఇంకొక గ్రూప్ ఉన్నా కూడా నేను తన దగ్గర పోయి అడుగుతా. మీ మీద గౌరవం పెరుగుతుంది, మీ సమస్యలు అర్థం చేసుకుంటా. అందుకే ఎలక్షన్ నిలవడం గెలిచేదానికంటే ఎక్కువ ముఖ్యం. ఈసారి తప్పనిసరిగా కాళేశ్వర్ గుప్తా గారు ఇంటికి ఉన్న నాయకత్వం సాధారణ సర్టిఫికెట్ రాలేదు. ఇటువంటి ఆ 20 ఇళ్లలో ఒక్కొక్క సమస్య మీరు రాసుకొని నేను సులభమైన ట్రిక్ చెప్తాను. అది పెద్ద సమస్య కాదు. ఇంటికి పోయి వాళ్ళ ఇప్పుడే శృతి గారు అన్నారు, మీరు అందరు నోట్బుక్ తీసుకురావాలి. ఇక్కడ అందరిలో పెద్ద నోట్బుక్ నా దగ్గర ఉన్నాయి, అందుకే నేను చేశాను. అది ఎప్పుడు మీరు నోట్బుక్ తీసుకురావాలి, చాలా లాభం. ఉత్తరం మీ ఇంట్లోకి కాదు, మీరు సొంత లెక్కలు రాసుకోవచ్చు, ఇంకేమైనా రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మీరు వార్డు మెంబర్స్ ఇంటికి పోయేటప్పుడు ఇవన్నీ కూడా సమస్యలు రాసుకోవాలి. మళ్ళోసారి వాళ్ళ దగ్గర నుంచి మనమే ఉత్తరం రాసి ఒక సర్టిఫికెట్ తీసుకొని నాకని అండి, లేకుంటే నాకి అని ఒక కాపీ, తర్వాత కలెక్టర్ గారికి ఒక కాపీ అని, లేకుంటే ఆడియో కాపీ అని. మీకు ఆ టైం లేకుంటే ఆ కాపీ తీసుకొని ఎవరన్నా మన జిల్లా అధ్యక్షున ఎవరన్నా వాళ్ళు ఇస్తారు. వీళ్ళందరూ లిస్ట్ రాసి అక్కడ కలెక్టర్ స్టాంప్ వేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని మళ్ళా ఇంటిస్తే ఒక్క పైసా ఖర్చు కాదు. కానీ అదే మీరు పనిచేసేటప్పుడు రాదు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏం లేని ఒక అప్లికేషన్ ఉంది, ఆడ చాపా పెట్టున్నది. అయితే ఈ విధానంగా పనిచేస్తే నిజంగానే ఈ ఉత్తమం ఏ ఆఫీస్ ఇచ్చి ఆ సర్టిఫికెట్ తీసుకొని వస్తే నాకు నమ్మకం ఉంది, మీ మీద ఆ 60-70 ఓట్లల్లా మీకు 6 ఓట్లు వస్తాయని నమ్మకం ఉంటే, ఈ పని చేసినాక మీకే నమ్మకం వస్తుంది, నాకు కనీసం 30 ఓట్లు వస్తాయి, మీరు గెలిచే అవకాశం ఉంటుంది. అదే ఫౌండేషన్ బీజేపీ పార్టీకి, అదే ఫౌండేషన్ సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, తర్వాత ఎంపీల గెలుపు అదే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ నేను కట్టగలరు, మీరు కట్టగలరు. రామచంద్రరావు గారు కాదు, మీరు కట్టగలుగుతారు. బీజేపీ పార్టీ ఫౌండేషన్ వికారాబాద్, పరిగి, తాండూరులో మీరు ఆ ఫౌండేషన్ కట్టగలరు. నా తరఫున కేవలం ఈ పనితోటే కాదు, మీరు ఎంత మంచి పని చేసినా కూడా, ప్రతి ఇంటికి పోయి లెటర్ తీసుకొని ఇచ్చినా కూడా ఊపు అనేది కూడా ఉండాలి. ఒక ఊపు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీ మీద నమ్మకం వస్తుంది, పాప మీ పిల్లవాడు మంచి పని చేసినట్టు ఓటేద్దాం. కానీ పాపము బీజేపీయే లేదు ఇక్కడ, అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అందుకే ఊపు అనేది ఇంపార్టెంట్. దాని కొరకు పార్టీ చేస్తుంది. అక్కడ కిషన్ రెడ్డి గారు ఈ ర్యాలీలు ఎన్ని పెట్టు, మీరు పనిచేయండి, మీకు ఓటు రాదు. మీరు పనిచేస్తే ఆ ఓట్లు కన్వర్ట్ కావాలంటే కొంచెం ఇవి ర్యాలీ చేస్తాను. అయితే నేను ఇది కాదు, 6 నెలల అని చెప్తున్నా, నాకు మొత్తం చేవెళ్ళ పార్లమెంట్లో 10,000 మంది వార్డు మెంబర్స్ కావాలని చెప్తున్నా. కేవలం ఒకటే ఒక దగ్గర. ఎందుకంటే అక్కడ లోకల్ నాయకులు కాదు, అక్కడ లోకల్ నాయకులు గట్టిగా తీసుకున్నారు. ఆ లోకల్ నాయకుడికి ఇద్దరు ఉన్నారు ఆడ, ఎట్టి పరిస్థితుల్లో మేము ఎమ్మెల్యేలు కావాలని. అందుకే వాళ్ళు బాధ్యత తీసుకొని మొత్తం చేవెళ్ళలో దాదాపు ప్రతి చేవెళ్ళలో ఎప్పుడు కూడా తాండూరంత బలంగా ఎప్పుడు కూడా లేకుండే. ఈ గ్రామీణ ప్రాంతం అన్నిట్లో వీకెస్ట్ బీజేపీ అంటే చేవెళ్ళలో. అయినా కూడా అక్కడ ఇప్పటి వరకు దాదాపు 90% పని ఆల్రెడీ అయిపోయింది. ఒక్కొక్క ఊరికి 3 క్యాండిడేట్లు. బీసీ వస్తే ఈయన, ఎస్సీ వస్తే ఈయన, మహిళా వస్తే ఈయన, ఓసీ వస్తే ఎవరని. అయితే ఆ పని తక్కువ సమయం ఉంది, అది తప్పనిసరి మీరు చేయాలి. రంగు ఆరిపోయింది, కానీ మనము టీఆర్ఎస్ అట్లుంది, బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ అట్లుంటే మన 30 ఫీట్ల జెండాలు, భారత జెండాలు, షైనింగ్ జెండాలు పెడతాం. అవి ప్రతి మండలాల 2 పెట్టాలని, దాంతో వస్తుంది.
అదే కాక ఎందుకంటే నెల నేను ఉంటాను, అది తప్పనిసరిగా మీరు తిరగాలి, స్పీచ్ ఇవ్వాలి, బహిరంగ సభలు పెట్టాలి. అండ్ దీనికి ఎవరేమన్నా, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఏమి ఇది ఉండదు, పువ్వు గుర్తుండదు, ఏ గుర్తుండదు. అయితే మనం పెట్టుకోవచ్చు. నాకు 5 కోట్లు ఉంటే నేను 12 కోట్లు ఇచ్చిన ఎంపీ ల్యాబ్స్ కొరకు. అవి ప్రత్యేకంగా చెప్పిన ఒక్క పైసా కూడా మా షేర్లింగంపల్లి ఇవ్వద్దు, మా రాజధాని ఇవ్వద్దు, మా మహేశ్వరం అర్బన్ ఇవ్వలేదు. వాళ్ళు ఎంత తిట్టినా ఎంత గొప్పట మొత్తానికి మొత్తం నేను వికారాబాద్, పరిగి, తాండూరు, చేవల ఇక్కడ పెట్టిన. అయితే ఏ ఎంపీ అంత ఇవ్వలేదు, దాదాపు 300. అయినా కూడా సరిపోవు, ప్రతి గ్రామానికి ఇవ్వలేదు. ఉన్నాయంత ఇక 540, ఇక్కడ అక్కడ 200 ఉన్నాయి అన్ని. అయితే ఉంది దాదాపు 40% గ్రామాలకు ఇచ్చిన, తగ్గినవి కూడా ఇస్తాను. అయితే ఇవన్నీ కూడా చెప్పాలి. ఇవి చేస్తున్నాము, ఇప్పుడు ఇవి చేస్తాము, దీనికంటే ఎక్కువ చేస్తాము, నెక్స్ట్ టైం చేస్తాము. ఇదే కాక ఈ నెలల నేను ఇంకా 150 గ్రామాలకు మోడీ బొమ్మతోటి మన కమలకు గుర్తుపోయి బాత్రూమ్లు కడుగు మొదలు 4x30 అంటే 150 గ్రామాల ట్రక్ తిరుగుతున్నది బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్. అదే కాక నా దగ్గర ఆ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు 60,000 బ్యాగులు. అయితే చూస్తే ఏ పార్టీకి ఉన్నారు, గ్రామానికి ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉంటారు, గ్రామాన్ని బూత్ కమిటీలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉంటారు. టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. అన్నిట్లో ఎక్కువ సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ అంటే మన పార్టీలు ఉంటుంది. కానీ అన్నిట్లా బలహీనంగా ఉన్న సోషల్ మీడియా అంటే మన పార్టీ. నంబర్ 1 టీఆర్ఎస్. ఎందుకు? వాళ్ళు పైసలు పోస్తారు. ఏడాదికి 70-80 కోట్లు పోస్తారు. మా దగ్గర పోయమ్మా, మా దగ్గర ఓన్లీ సోషల్ మీడియా కార్యకర్తలు ఉంటారు. ప్రతి బూత్ ఒకరు సోషల్ మీడియా ఇన్ఛార్జ్, వాళ్ళు యాక్టివ్ కావాలి. నేను కిషన్ రెడ్డి గారి ట్వీట్, ఫేస్బుక్ పోస్ట్ చూస్తా, దానికి 100 లైక్స్ వస్తాయి. అరే నీకు ఆ పదవి ఇచ్చినప్పుడు ఓ 10 లైక్లు కొట్టరాదా? 10 లైక్లు కొట్టాలంటే ఎంతసేపు అవుతుంది? 2 నిమిషాలు అయితే. మీ ఇష్టం ఉన్న కంపల్సరీ మోడీ కోటు కట్టండి, మీ ఇష్టం ఉన్న జాతీయ నాయకుడు కొట్టండి, మీ ఇష్టం ఉన్న మన తక్కువ ఉంటాయి. అదే నువ్వు కేటీఆర్ చూడు, రేవంత్ రెడ్డి గారు చూడు, ఎన్ని ఉంటాయి అంటే వాళ్ళు సగము వాళ్ళే కొట్టేసుకుంటారు. కాదు, టీఆర్ఎస్ సాంగ్ కాదు, 90% వాళ్ళు. కానీ మా దగ్గర నిజమైన మనుషులు ఉన్నారు, ఓ 10 ఉన్నది. మీరందరూ